Data validation in Excel. So data validation ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? మనం ఏదైనా డేటా ఎంటర్ చేసేటప్పుడు సర్టన్ కండిషన్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఒక క్లాస్లో స్టూడెంట్స్ 40 మెంబర్స్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ 40 అయినప్పుడు రోల్ నెంబర్ 1 to 40నే ఇవ్వాలి. వేరే నెంబర్ ఇస్తే యాక్సెప్ట్ చేయకూడదు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఒక స్టూడెంట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మ్యాక్సిమం లిమిట్ 100. బై మిస్టేక్ 110 ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇలాంటి కండిషన్స్ని మనం డేటా వ్యాలిడేషన్లో స్పెసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? A2లో ఉన్నాం. సెల్ A2. Go to data validation, again data validation. ఇక్కడ చూడండి ఏముంది? ప్రివెంట్ ఇన్వాలిడ్ డేటా ఫ్రమ్ బీయింగ్ ఎంటర్డ్ ఇంటూ ఎ సెల్. క్లిక్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్, ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ అని ఉన్నాయి. సెట్టింగ్స్లో వ్యాలిడేషన్ క్రైటీరియా అంటే కండిషన్, అలో హోల్ నెంబర్ తీసుకున్నాం మనం. డేటా దగ్గర ఆప్షన్స్ చూడండి, బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను లెస్ దాన్ తీసుకున్నాను. లెస్ దాన్ అన్నప్పుడు వెంటనే ఏమొచ్చింది? మ్యాక్సిమం వచ్చింది. ఇక్కడ నేను లెస్ దాన్ 100 అని ఇచ్చాం. ఓకే ఇద్దాం. మనం ఎక్కడున్నాము? సెల్ A2లో ఉన్నాం. ఓకే ఇద్దాం. ఇప్పుడు A2లో మనం ఒక డేటా ఎంటర్ చేద్దాం. 987 ఎంటర్ ప్రెస్ చేయండి. ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకని? మనం అక్కడ డేటా వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాము? లెస్ దాన్ 100 అని ఇచ్చాం. సో మనకి అవుట్పుట్ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, మెసేజ్, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. A user has restricted values that can be entered into the cell. Retry, cancel, help అనుంది. సో మనం క్యాన్సిల్ ఇద్దాం. 67 ఎంటర్ చేద్దాం. చూడండి యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ మనం వేరే నెంబర్ ఇద్దాం, 450 ఇద్దాం, యాక్సెప్ట్ చేయాలి. సో మనం అక్కడ కండిషన్ పెట్టాం లెస్ దాన్ 100 అని. సో కండిషన్ బేస్ చేసుకుని డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. సో డేటా వ్యాలిడేషన్ చూడండి, ఇక్కడ లెస్ దాన్ బదులు ఈక్వల్ టు ఇద్దాము, వాల్యూ సమ్ 50 ఇద్దాం, ఈక్వల్ టు 50. సో మనం ఇక్కడ 68 ఇద్దాం, యాక్సెప్ట్ చేయదు. సో రీట్రైకి వెళ్ళి 50 ఇద్దాం, యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఈ డేటా వ్యాలిడేషన్లో మనం ఏదైతే సెట్టింగ్స్లో ఇచ్చామో క్రైటీరియా, ఇన్పుట్ మెసేజ్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ డేటా బిట్వీన్ తీసుకుందాం. బిట్వీన్ తీసుకున్నప్పుడు చూడండి మినిమం మ్యాక్సిమం అడుగుతుంది. మినిమం 10 లేదా మినిమం 1 అండ్ మ్యాక్సిమం 40 తీసుకుందాం. అంటే రోల్ నెంబర్ 1 to 40 అనుకోండి. సో ఇన్పుట్ మెసేజ్ చూడండి, ఇన్పుట్ మెసేజ్కి టైటిల్ ఇవ్వచ్చు, అలాగే ఇన్పుట్ మెసేజ్. ఇక్కడ షో ఇన్పుట్ మెసేజ్ వెన్ సెల్ ఈజ్ సెలెక్టెడ్ టిక్ చేసి చూడండి. ఇక్కడ అలా టిక్ చేసి ఉంచండి. ఏమవుతుంది? మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మెసేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక మెసేజ్ ఎంటర్ చేద్దాం, ప్లీజ్ ఎంటర్ ఎనీ నెంబర్
between 1 and 40. ఓకే ఇద్దాం. చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏదైతే A2లో కదా, A2లో వెళ్ళంగానే ఏముంది, ప్లీజ్ ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 1 and 40 అని వచ్చింది. ఎప్పుడైతే ఇలా మనకి ఇన్పుట్ మెసేజ్ వస్తుందో మనం డేటా రాంగ్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకు అక్కడ అర్థమవుతుంది 1 to 40 మధ్యలో నెంబర్ ఇవ్వండి అని. సో ఇలా మనం ఇన్పుట్ మెసేజ్ మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం డేటా అక్కడ మెసేజ్కి అనుగుణంగా ఎంటర్ చేయొచ్చు. మీరు పక్క వేరే సెల్కి వెళ్ళినప్పుడు మెసేజ్ కనపడదు, ఓన్లీ ఆ సెల్కి వెళ్ళినప్పుడే మెసేజ్ కనిపిస్తుంది. అలాగే డేటా వ్యాలిడేషన్లో ఎర్రర్ అలర్ట్ కూడా మనం మార్చుకోవచ్చు. చూడండి ఎర్రర్ అలర్ట్, స్టైల్, టైటిల్, ఎర్రర్ మెసేజ్ అని ఉంది. ఈ స్టైల్ దగ్గర స్టాప్, వార్నింగ్ అంటే ఈ సింబల్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ అంటే ఈ సింబల్ వస్తుంది. మనం ఇవి కూడా మార్చుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్లో కింద క్లియర్ ఆల్ అని ఇచ్చామనుకోండి, ఇంతకుముందు మనం ఇచ్చిన డేటా వ్యాలిడేషన్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను క్లియర్ ఆల్ ఇచ్చి ఓకే ఇచ్చాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ క్లియర్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ 2, ఇప్పుడు మనం C3లో ఉన్నాము. డేటా వ్యాలిడేషన్, అలో దగ్గర డేట్ తీసుకున్నాము. ఇక్కడ కూడా బిట్వీన్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అని ఉంది. ఆప్షన్స్ చూడండి, బిట్వీన్, నాట్ బిట్వీన్ ఇవన్నీ ఉన్నాయి. సో బిట్వీన్, స్టార్టింగ్ డేట్, ఈ డేట్ అనేది MMDDYYYY ఫార్మాట్లో ఇవ్వాలి. అంటే ముందు మంత్, తర్వాత డే, తర్వాత ఇయర్ ఇవ్వాలి. సో నేను 1/1/2023 అంటే 1st January 2023, 1/31/2023 అంటే January 31st 2023 కండిషన్ ఇచ్చాం. వ్యాలిడేషన్ క్రైటీరియా డేట్ బిట్వీన్ 1/1/2023 1/31/2023. ఎక్కడున్నాం, వేసెల్లో ఉన్నాం, C3లో ఉన్నాం. ఓకే ఇద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక డేట్ ఇద్దాం. చూడండి 2/1/2/2023 21/2/2023 ఇచ్చాం. చూడండి యాక్సెప్ట్ చేయదు. సో క్యాన్సిల్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఒక డేట్ ఇద్దాము, 1/12/2023 ఎంటర్ ప్రెస్ చేయండి, యాక్సెప్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ క్రైటీరియా మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, టెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డేటా వ్యాలిడేషన్, అలో, టెక్స్ట్ లెంగ్త్ బిట్వీన్ 1, మినిమం 1, మాక్సిమం 5. అంటే మనం అప్ టు 5 లెటర్స్ వరకు కూడా ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇగ్నోర్ బ్లాంక్ అని ఉంది. ఈ టిక్ మార్క్ తీసేసి చూడండి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఓకే ఇద్దాం. ఎక్కడున్నాం, ఇప్పుడు A3లో ఉన్నాము. సో ఏదైనా ఒక మ్యాటర్ ఇద్దాం మనం, HELLO, హలో, యాక్సెప్ట్ చేసింది. వెల్కమ్ అని ఇవ్వండి, యాక్సెప్ట్ చేయదు. బికాస్ వెల్కమ్లో 5 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో క్యాన్సిల్. డేటా వ్యాలిడేషన్ క్లియర్ ఆల్ అని ఇస్తే ఇంతకుముందు ఇచ్చిన వ్యాలిడేషన్ క్రైటీరియా పోతుంది. క్లియర్ ఆల్, ఓకే. సో C5లో ఉన్నాం మనం. డేటా వ్యాలిడేషన్, అలో దగ్గర కస్టమ్, ఎప్పుడైతే మీరు కస్టమ్ అని అడుగుతారో అప్పుడు డేటా బిట్వీన్ ఇవన్నీ కనపడ, ఓన్లీ ఫార్ములా అని కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఫార్ములా ఇద్దాం మనం, is equal to and weekday ఏ సెల్లో ఉన్నాం మనం, C5, not equal to 1, comma weekday
C5 not equal to 7 brackets correct గా క్లోజ్ చేయండి. ఈ 1 7 వాట్ ఈస్ దీస్ థింగ్స్? మనకి వీక్ డే అని ఉంటుంది. 1 సండే, 2 మండే, 3 ట్యూస్డే, 4 5 6 7 సాటర్డే అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైన్స్ సాటర్డే సండే ఉండవు. ఆ రోజున మనం రిజర్వేషన్ కోసం ట్రై చేస్తే మనకి ఒక మెసేజ్ వస్తుంది, సారీ దీస్ ట్రైన్స్ ఆర్ నాట్ ఆపరేటబుల్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ అని. అలాగే మనం ఇక్కడ ఫార్ములా ఇచ్చాం, వీక్ డే నాట్ ఈక్వల్ టు 1 అండ్ నాట్ ఈక్వల్ టు 7. ఏ సెల్లో ఉన్నాం మనం? C5 లో ఉన్నాం. సో ఇక్కడ ఓకే ఇచ్చి మనము డేటా ఇద్దాం. చూడండి ఇక్కడ ఒక డేటా ఇద్దాం మనం. సో డేటా మనం 1/29/2023 యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే January 29, 2023 అనేది సండే కాబట్టి. సో సాటర్డే కానీ సండే కానీ మనం ఏదైనా డేట్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. సో క్యాన్సిల్, వేరే డేట్ ఇద్దాం 1/30/2023. చూడండి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా కూడా మనము డేటా వాలిడేషన్ క్రైటీరియాని యూస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒక పార్టీకి మనం బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అమౌంట్ 100 రూపీస్. బెలూన్స్కి 10 రూపీస్, కప్స్కి 20, డ్రింక్స్ 30, కేక్ 20, ఐస్ క్రీమ్ 10 మనం ఖర్చు పెట్టాం. టోటల్ 90 రూపీస్ వచ్చాయి. సో స్నాక్స్కి ఇంకా మన దగ్గర మిగిలింది ఓన్లీ 10. అంటే B6 ఏదైతే స్నాక్స్ వాల్యూ ఉందో అది 10 ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, వేరే నెంబర్ ఇస్తే యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇలాంటి వాటికి మనం ఎలా కండిషన్స్ పెట్టాలి అంటే చూడండి, ఇక్కడ ముందు సమ్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు సమ్ సో B2 to B7. సో B2 కోలన్ B7 90 వచ్చింది. సో మనం ఇక్కడ ఒక క్రైటీరియాని ఫామ్ చేద్దాము. సో టు డేటా వాలిడేషన్ అలో కస్టమ్ ఫార్ములా చూడండి, ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ B2 to B7 less than or equal to 100 అని పెట్టాము. ఈజ్ ఈక్వల్ టు B2 to B7 less than or equal to 100 అని పెట్టాము. ఓకే ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ స్నాక్స్ దగ్గర మనం ఒక నెంబర్ ఇద్దాం. సో 20 ఇద్దాం. సో ఇక్కడ మనం కండిషన్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో ముందుగా మనం డేటా సెలెక్ట్ చేసుకుందాం. B2 to B7 ని మనం డేటా సెలెక్ట్ చేసుకుందాము. డేటా సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్లోకి వెళ్ళి చూడండి, కస్టమ్ మనం ఇందాక ఫార్ములా ఇచ్చాం కదా, ఇప్పుడు ఫార్ములా ఇద్దాం. ఈజ్ ఈక్వల్ టు సమ్ B2 to B7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ముందుగా డేటా సెలెక్ట్ చేసుకోండి అక్కడ, ఓకే ఇవ్వండి. ఇప్పుడు స్నాక్స్ దగ్గర మనము 20 ఇద్దాము, ఎర్రర్ చూపిస్తుంది. అదే స్నాక్స్ దగ్గర మనం 10 ఇద్దాము, ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి. ఇక్కడ టోటల్ తీసేసాము. సో ఇది మనకు ఉన్న డేటా. సో 10 20 30 20 10 మొత్తం 90 రూపీస్, మన దగ్గర 100 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డేటా వాలిడేషన్ చూడండి ఏమి ఇచ్చాం ఫార్ములా, ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ E2 to E7. అంటే ఇక్కడ డేటా నేను జరిపాను AB దగ్గర నుంచి. E2 to E7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో మనం స్నాక్స్ దగ్గర మనం ఎంత ఎంటర్ చేయొచ్చు, ఇంకా మనం 10 మాత్రమే ఎంటర్ చేయొచ్చు, ఎందుకంటే 10 ఎంటర్ చేస్తే టోటల్ 100 అవుతుంది కాబట్టి. సో స్నాక్స్ దగ్గర ఇప్పుడు మనం 20 ఎంటర్ చేసామనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే 20 ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో టోటల్ 10 + 20 30 + 30 60 + 20 80 + 20 100 110 అవుతుంది కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది.
సో ఇందాక డేటా నేను పక్కా జరిపి మళ్ళీ ఒకసారి వాలిడేషన్ ఇచ్చాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇప్పుడు ప్రెసెంట్ సెల్ B5లో ఉన్నాం మనం. డేటా వాలిడేషన్కి వెళ్ళండి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాము చూడండి. ఈజ్ ఈక్వల్ టు A and బ్రాకెట్స్ ఓపెన్ చేసాము. LEFT లెఫ్ట్ B5 ఈజ్ ఈక్వల్ టు C క్యాపిటల్ C డబుల్ కొటేషన్స్ లో పెట్టాము. కామా LEN బ్రాకెట్స్ లో B5 ఈజ్ ఈక్వల్ టు 4 కామా ఈజ్ నెంబర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాము. వాల్యూ చూడండి, ఈజ్ నెంబర్ వాల్యూ రైట్ RIGHT రైట్ B5 కామా 3 ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసాము అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్కి మనం కోడ్ ఇస్తున్నాము. ఆ కోడ్ క్యాపిటల్ Cతో స్టార్ట్ అవ్వాలి. టోటల్ లెంగ్త్ 4 ఉండాలి. ఫస్ట్ లెటర్ C ఉండాలి. C తర్వాత 3 నెంబర్లు ఉండాలి. సో దీనికి మనము ఫార్ములా ఏమి ఇచ్చాము చూడండి. ఈజ్ ఈక్వల్ టు A and LEFT లెఫ్ట్ ఆఫ్ B5 ఈజ్ ఈక్వల్ టు C డబుల్ కొటేషన్స్ లో క్యాపిటల్ C ఇచ్చాము, అంటే లెఫ్ట్ సైడ్ C ఉండాలి. కామా LEN అంటే లెంగ్త్ బ్రాకెట్స్ లో A5 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే టోటల్ లెంగ్త్ 4 ఉండాలి. కామా ఈజ్ నెంబర్ బ్రాకెట్స్ లో వాల్యూ రైట్ B5 కామా 3 B5 కామా 3 అంటే B5 లో రైట్ సైడ్ కామా 3 అంటే 3 నెంబర్లు ఉండాలి. సో ఇది మనం ఇచ్చిన ఫార్ములా. సో ఇప్పుడు మనం B5 లో C123 ఇస్తే యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు అదే మనం వేరే ఇద్దాము, D123 అని ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఏమి ఇచ్చాము, క్యాపిటల్ Cతో స్టార్ట్ అవ్వాలి, తర్వాత 3 నెంబర్లు ఉండాలి. 3 నెంబర్లు ఏదైనా ఉండొచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. C567 యాక్సెప్ట్ చేస్తుంది. Cతో స్టార్ట్ అవ్వాలి, తర్వాత 3 నెంబర్లు ఉండాలి. సో ఇలా డేటా వాలిడేషన్కి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి.